గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 2. మ్యాడ్ పిచ్చ మ్యాడ్ ఉన్నారు అనుకోండి అందరూ. నిజంగా ప్రేమలో మ్యాడ్ ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ పంచాయతీల మాత్రం బిగ్ బాస్ లెవెల్ పంచాయతీలు ఉన్నాయి. నిజంగా చెప్తాం. ఫస్ట్ సంధ్య బ్రిట్టు, పవన్ కళ్యాణ్ వసంతి అయింది. హౌస్ ఇచ్చారు కదా, ఓకే. సంధ్య వాళ్ళు ఓకే సారీ రావట్లేదంటే ఓకే అదే అని చెప్పి వాళ్ళకు రూమ్ తీసుకున్నారు. వసంతికి రూమ్ లేదని వాళ్ళ హస్బెండ్ చాలా బాధపడుతుండు. ఓకే, అది సూపర్ క్యూట్ అనిపించింది. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే, క్యూట్ అయినాక బ్రెడ్ వచ్చి మా గురించి వాళ్ళకి తెలిసి అయినా కూడా వాళ్ళు మాకు ఓటేయడం అది అని అన్నారు. అది ఓకే అయినాక మ్యాడ్ ఫర్ రీచ్ అవుతారు కదా, ఎంతైనా మ్యాడ్ ఉంటుంది అనుకో. ఇంకా అరే ఇంకా తనకు రూమ్ లేకుండా అది ఎట్లుంటుందని ఇంకా వాళ్ళ రూమ్కి పోయి రూమ్లో సామాన్ మొత్తం చదువుకున్నారు. ఇది ఎక్కడ పెట్టాలి, దేనిలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలనో ఆలోచిస్తున్నారు. చూద్దాం ఎక్కడ పెడతారు అనుకొని ఆలోచిస్తారు. డమ్లో పెడదామని అంటారు. తర్వాత శ్రీముఖి, సరే మీరందరూ మ్యాడ్ ఉన్నారు, మ్యాడ్లో ఇంకా ప్రేమలో ఇంకా మునిగిపోయింది అని అంటారు. అది హైలైట్ అనిపించింది. అందరు హై చెప్పుకున్నారు. అది ఓకే. ప్రియాంక వాళ్ళు హరీష్ గారికి చెప్తారు. అందరూ అడిగారు అలా అని ఏం లేదు, మీరే అడిగారు, మేము అందరూ అడిగారు. ఓకే, ఇంకా శివ్ చూసినో లేదో నన్ను పట్టుకొనే ఉన్నాడు, అలా పట్టుకొనే ఉన్నాడు, ఎందుకంటే అంత చలి ఉంది. అందరిని అడిగారు, అలా ఏం లేదంటారు. కళ్యాణ్ మన వసంతి వాళ్ళు లగేజ్ చదువుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ రివెంజ్ నుంచి తీసుకున్నామని వాళ్ళు కూడా చెప్పారు. రివెంజ్ వల్ల తీసుకున్నామని వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు కూడా రివెంజ్ ఓకే అని ఒక అలా ఉన్నారు. అదైతే నాకు భలే అనిపించింది. తర్వాత సిద్ధు సోనియా మన హరీష్ గారి గురించి, మనిషి మంచోడే, ఏంది జాకెట్ ఇవ్వలేదు, ఏంది ఇలా అలా, ఇదేంద్రా బాబు వీళ్ళు ఏంది అని ఒక అంటారు. హరీష్ గారి గురించి హరీష్ గారు ఎప్పటికీ మారరు అనుకోండి. హరీష్ గారు, నేను హరిత, ఆమె హరీష్, మేమిద్దరం ఇలానే ఉంటాం. ఈ హరీష్ గారు ఏందో అందరికన్నా వాళ్ళ జంటనే గొప్ప, వాళ్ళే గొప్ప అని ఒక థింగ్ ఉంటుంది హరీష్ గారికి. అది నాకైతే అస్సలు నచ్చలేదు. నిజం చెప్తున్నా, ఈ ఇంద్రబాబు వీళ్ళు అనే ఒక థాట్ అనిపిస్తే అలా ఉంటుంది. దానికి జాకెట్ ఇవ్వలేరు. మళ్ళీ హరీష్ గారు ప్రాబ్లం ఏందో అంటే, వాళ్ళు జాకెట్ ఇస్తే ప్రేమలు ఉన్నట్టు, జాకెట్ ఇవ్వకపోతే ప్రేమలు ఇవ్వనట్ట. అదేంటో నాకు ఓకే. తర్వాత ఆసియా మన నూకరాజ్, నాకు ఇష్టం ఈ జంట. ఇందులోకి వచ్చినాకనే బాగా అనిపిస్తుంది. ఆసియా నూకరాజు వీళ్ళది అంటే ఫస్ట్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతున్నప్పుడు బండి మీద దింపేసినప్పుడు ఇంకా వీళ్ళు మాట్లాడుకున్న ఒక రీక్రియేట్ చేయమని పవన్ కళ్యాణ్ అంటుంటాడు. వెనక సరే అని రీక్రియేట్ చేశారు. అలా పవన్ కళ్యాణ్ అయిపోయినాక పవన్ కళ్యాణ్ రూమ్ లేదు కదా అని బాధపడుతుంటారు. ఆయన మైండ్లో ఏదో ఉంటుంది. సిద్ధు కూడా మాట్లాడితే అంత ఆలోచించకండి, ఓకే రే రూమ్ గురించి ఉండలే అని అంటారు. ఇంకా అంజలి గారు కూడా వచ్చి చాలా బాధపడతాడు. పాపం వసంతి ఏడుస్తుంది. నిజంగా అతను ఓకే మళ్ళీ పెద్ద గొడవలు ఎందుకు అని ఎవరికైనా ఉంటుంది, ప్రతి హస్బెండ్ వైఫ్. నిజంగా నాకు భలే అనిపించింది. పాపం చాలా బాధపడుతుంది. తర్వాత రీక్రియేట్ చేసింది, అది అయిపోయింది. ప్రియాంక వీళ్ళోటి కిడ్స్లో నీ అమ్మాయి ఇది దొబ్బిపోలే నేను ఒక చాలా అనిపిస్తుంది. అలా వీళ్ళ ప్యారడైజ్ హౌస్ పోయి క్యాండిల్ డిన్నర్ చేయాలి అని అంటారు. నీకు ఎంతమంది ముందు అందరికన్నా నేనే ఎక్కువ కిడ్స్లు ఇస్తున్నా అంటాడు. ఏందో నాకు అర్థం వచ్చి ఏంద్రో నేను ఈ మూల అనిపిస్తుంది. నిజంగా నవ్వుతుంది ఒక్కొక్కసారి. క్యాండిల్ అయితే ఇంకా శివ అట్లా స్మెల్ అది మాట్లాడుతుంది. అది నాకు నచ్చలేదు. తర్వాత వసంతి నటరాజ్ గారిని నీతు గారిని నటరాజ్ మాస్టర్ని మీ లవ్ స్టోరీ చెప్పండి అంటే లవ్ స్టోరీ గురించి చెప్తాడు. ఒక కేజీ కోసం 2 గంటల గొడవ అయ్యి వాళ్ళిద్దరు అయిపోయిందంట. శాండ్రా మహేష్ ఫుడ్ గురించి,
నీకు ఇది నిజంగా నీ అమ్మ కేరింగ్ ఉండాలని మరి అంత ఓవర్ కేరింగ్ కూడా ఉండొద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు నిజంగా చాలా చిరాకు వస్తుంది ఎక్కువ కేరింగ్ చూస్తుంటే కూడా. చాలామంది కేరింగ్ బాగుంటుంది అంటే ఓకే. ఆమె ఫుడ్ దోశ తింటుంటారు, దోశ తింటున్నప్పుడు ఆ ఫుడ్ అది చట్నీ ఆమె పైన పడుతుంది. అబ్బా నువ్వు నన్ను ఊకే కంగారు పెడుతున్నావు, అందుకే ఇలా అయినా తుడుచుకుంటే అది తింటుంటా. శ్రీముఖి వస్తుంది, శ్రీముఖి వచ్చినాక రాజు వచ్చినాక శ్రీముఖి వస్తుంది. బయట వచ్చినాక వసంతి ఎమోషనల్ అయినట్టున్నావు అంటే అవును చాలా బాధపడ్డా. ఓకే రివెంజ్ చేసుకున్నాను తెలుసు, ఆల్రెడీ రివెంజ్ పైన వింటారు కానీ అప్పుడే చెప్పేట్టు అంటే మధ్యలో నా పేరు వచ్చినట్టుంది అని అంటారు. అవును పవన్ కళ్యాణ్ అంటారు మీ పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీముఖి ముందరనే చెప్పింటే బాగుండు కదా, ఎందుకు చెప్పలేదని, అందుకు పేరు వచ్చింది అంతే అని చెప్తారు. అది హైలైట్. అనగా మీరు ఈ చిన్నదానికే ఇంతగానం, ఇంకా మీరు పడుకోలేదు కూడా పడుకోలేదు, చిన్నదానికే ఇంతగానం చేసినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకెంత చేయాలి, ఎందుకు అంత అంటే ఏం లేదు ఇప్పుడు ఓకే ఆల్ రైట్ అయిపోయింది అంటారు. 10 కపుల్స్కి ఒక గేమ్ పెడదామని అనుకుంటున్నాను అని అంటాడు. బాక్స్ ఆఫ్ లవ్ కపుల్స్ గురించి క్వశ్చన్ ట్రూత్ ఆర్ డేర్ గురించి మాట్లాడుకుందాం అని అంటారు. నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఫస్ట్ నూకరాజుని పిలుస్తారు. ట్రూట్ వచ్చింది చాలా నాకు గుర్తులేదు అందుకే ఒక్కొక్కసారి నత్తిస్తుంటుంది. మీరు ఇంట్లో ఒప్పుకోకపోయింటే, నువ్వు మీ ఇంట్లో ఒప్పుకోకపోయింటే అంతా అయినాక నువ్వు నన్ను వదిలిపెట్టేయమంటే వదిలిపెట్టేస్తుంటివా, మీ ఇంట్లో ఒప్పుకోకపోయింటే ఏమవుతుండే అని అడిగితే నాకు మా అమ్మ ఇష్టం, నువ్వు ఇష్టం, వాళ్ళు ఒప్పుకోకపోతే నేను మాత్రం నిన్ను అస్సలు అంటే అస్సలు నేను వెంబడి వచ్చేదాన్ని కాదు. ఇంకొకటి వెంబడి వచ్చేదాన్ని కాదు అట్లా నేను వేరే వాళ్ళని చేసుకొని హ్యాపీగా ఉంటాను కాదు, నేను ఏదైనా సూసైడ్ చేసుకొని చనిపోదామని అనుకున్నాను అంట. అబ్బో నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పేయడానికి కాలయ్యేలా పడి చుక్కలు వేసారంట. నిజంగా గ్రేట్. అవ్వ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్. నిజంగా ఆశ వాళ్ళ అమ్మ నాన్న కూడా గ్రేట్ అంట. నేను 100% ఇంకా ఒప్పుకున్నారంటే చాలా కష్టాలు పడ్డాయంట. నిజంగా చనిపోదామని ఒక ఫిక్స్ వైరాగ్ అట్లా పోయిందంటారు బాబోయ్. నిజంగా ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చాలా కష్టాలు పడాయంట. నిజంగా ఆశ లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆశ అంటే నాకు చాలా ఇష్టం, కోపం ఉంటుంది కానీ ఆశ నన్ను చాలా మంచిగా చూసుకుంటుందని చెప్పడం అయితే వేరే లెవెల్ అండి. నిజంగా వేరే లెవెల్. ఎంత బాగా అనిపించింది అంటే అబ్బా ఏమన్నా ఉందా నిజంగా అబ్బా అనిపించింది. నేను కూడా ఎమోషనల్ అయినా, చాలా బాగా అనిపించింది నాకు. అది దానికి నేను మాకు వీళ్ళు తప్ప ఎవరు లేరు అని చెప్పడం అది కూడా చాలా బాగా అనిపించింది. అది సూపర్ అయింది, హైలైట్. తర్వాత సోనియాకి పిలిస్తే సోనియా వాళ్ళ జంటని, సిద్ధు సోనియా వాళ్ళ జంట ఒక బాక్స్ ఏమంటారు ట్రూత్ వస్తుంది. ట్రూత్ వచ్చినప్పుడు ఎవరికి ఇస్తావు ఇందులో అంటే హరీష్ గారికి ఇస్తుంది. హరీష్ గారు మారరా, ఇంకా మీరు మారరు అంటే అలా హరీష్ గారు మారరు, వేరే వాళ్ళని మార్చేటోళ్ళని కూడా మారనియరు, అలా ఉంటుంది. ఇంకా ఇందులో ఫేక్ అనేది ఎవరు అనిపిస్తుంది అంటే నూకరాజు వాళ్ళది ఫేక్ అనిపిస్తుంది అంటే. ఎందుకు ఫేక్ అంటే ఒకటి పిన్ పాస్వర్డ్, వాళ్ళ ఇంట్లో 6 ఫోన్లు ఉన్నాయంట, ఇద్దరికి 6 ఫోన్లు, 4 ఫోన్లు, 3 ఫోన్లు, ఇద్దరికి 6 ఫోన్లు ఉంట. ప్రతి పాస్వర్డ్ అరితకు తెలుసు అంట. అంటే అందరు తెలవాలని ఉండదు కదా, అందరికీ ఇప్పుడు పాస్వర్డ్ అందరికీ తెలవాలని ఎవరికీ ఉండదు. అంటే పాస్వర్డ్ తెలిస్తేనే ప్రేమ ఉన్నట్ట, పాస్వర్డ్ తెలియకపోతే ప్రేమ లేనట్ట. అది ఎంతవరకు కరెక్ట్ అండి. తర్వాత కోటు గురించి ప్రతిది కోటు పెన్ను కోటు. హరీష్ గారు ఏంటంటే మీ జంటనే గుడ్డు, మీ జంటనే బాగుందంటే వాళ్ళ జోలికోడు లేదు, నేనంటే ఇంకా అయిపోయా మనం దోస్తులు అని చెప్తారు. మాకు తెలుసు మా జంట ఏందో మాకు తెలుసు అది నిజంగా సూపర్ చెప్తారు. అదైతే నిజంగా హరీష్ గారు ఈ రోత బంద్ చేసి ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది. అందుకే ఈ రోత వల్ల ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిందంటే చూద్దాం. తర్వాత అంజలి డేర్ వచ్చినప్పుడు అంజలి మ్యాన్షన్ హౌస్లో ఎవరు విడిపోతారని మీకు అనిపిస్తుంది అని ఎవరికైనా ఒకరికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారు. పవన్ కళ్యాణ్ టిక్ అటాక్ 100%. వాళ్ళు గొడవ అదేది ఉంటారు. ఆయనక సంధ్య బ్రిట్టు ఈ మ్యాన్షన్ ఎందుకంటే ఏజ్ గ్యాప్ వల్ల పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అరే నాయన మన అమ్మ నాన్న కూడా గంతే ఏజ్ గ్యాప్లు ఉంటాయిరా బాబోయ్,
ఎందుకు అర్థం చేసుకోకుండా విడిపోతారు. అదైతే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. నాకు కూడా అది వరస్ట్ అనిపించింది. సో అందరు క్యాప్స్ కొట్టినంత అందరు రాధమ్మ చెప్పింది, బ్రెడ్ కూడా బాగా చెప్తారు. రాధమ్మ చెప్పింది వాళ్ళ ఆ ఏజ్ గ్యాప్ వల్ల అది నిజం అది సూపర్ అనిపించింది. నిజంగా మ్యాడ్ ఉన్నారంటే మ్యాడ్ అంటే మ్యాడ్ అనుకున్నా. ఇంకా అందరు అప్పుడు అందరు స్టేజ్ పైన అందరు క్లాప్స్ కొట్టారు. ఇప్పుడేంటి ఇలా అని అంటే ఏంటంటే క్లాస్ కొట్టినంత మాత్రం అది ట్రూట్ అయిపోదు అని చెప్తుంది. అది వెరైటీ అనిపించింది. తర్వాత నీతు వాళ్ళకి ఇస్తారు, డేర్ ఇస్తారు, అంజలి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడలేదు. చాలా రోజుల తర్వాత మాట్లాడదామని ఇట్లా ఇచ్చిందంట. ఇచ్చితే ఇట్లా చేతులు టీ ఎవరు గెలుస్తారు అది ఉంటారు. ఆసియాకి నాకు చిన్న ఎవరు ఆసియా అని ఆసియాకి ఇస్తారు. ఆసియా గెలుస్తారు. సూపర్ అనిపించింది. నాకు సూపర్ అనిపించింది. శాండ్రాకి ఒక ట్రూత్ ఇస్తారు. శాండ్రా వస్తుంది, ఒక బాక్స్ ఇస్తారు, ట్రూత్ ఇస్తారు. అది నీతు గారికి ఇస్తుంది. మీరు ఈ లవ్లో ఇన్ని ఇయర్స్ మీ రిలేషన్షిప్లో మీకు ఎప్పుడన్నా సరే విడిపోదాంలే అని అనిపించే అంత ఏమన్నా ఉన్నాయంటే ఏం లేదు. కారు కింద బ్రేకులు వేసి ఉంటుంది. బ్రేకులు వేయడానికే విడిపోవాలనుకుంటారా అని అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. ఫన్నీగా. కానీ పెళ్ళి కాకముందు 2001లోనంట పెళ్ళి కాకముందు అది వాళ్ళిద్దరు ఇంకా విడిపోదామని ఒక టైంలో ఉన్నారంట. అది వాళ్ళ పర్సనల్ విషయాలు. ఒక అమ్మాయితో ఉండడం వల్ల చూసి తట్టుకోలేక ఇంకా విడిపోదాం అయిపోయింది ఈ విషయం అని అనుకున్నారంట. అదే అంటారు. నిజంగా ఇంకో విషయం, నిజంగా మాస్టర్ ఎందుకు ఇంత కూల్ అయిపోయిండో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా భలే అనిపించింది. నాకు సూపర్ అనిపించింది. జాను భాను వీళ్ళిద్దరికి ట్రూట్ ఇస్తారు. ఎవరో నువ్వు జాను నేను భాను అంటే అమ్మాయి అమ్మాయి లాగా అయితే వాళ్ళ పిల్లలు కనడంలో వాళ్ళ హస్బెండ్కి ఇష్టం ఉంది, ఆమెకు ఇష్టం లేదంట. పిల్లలు కనడంలో ఎప్పుడు ఇష్టం లేదంట. కొంచెం ఏజ్ కావాలి అనే ఒక థాట్ ఉంటుంది. అలా అప్పటి వరకు ఆగాలి అనుకొని వాళ్ళు ఉన్నారంట. లేదు నాకు ఇప్పుడే పిల్లలు కావాలి అనే ఒక ఉంటుంటాడు. అలా ఉంటే అలా ఉందంట. అది పిల్లల గురించి తనకనంట. శివకు ట్రూత్ ఇస్తారు. ట్రూత్ ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయితే శివ వాళ్ళని బ్రిట్ వాళ్ళని నిజంగా అందరూ టార్గెట్ చేసిండ్రు. ఎందుకు టార్గెట్ చేసిండ్రు? సంధ్య వాళ్ళంటే ఎందుకంటే లాంగ్వేజ్ని ఆమె లాంగ్వేజ్ విషయంలో ఎవరికైనా కోపం వస్తుంది. నాకు కూడా కోపం వచ్చింది. తర్వాత బ్రిట్ సంధ్య వాళ్ళు వస్తుంది. బ్రిట్ సంధ్య వాళ్ళకి వచ్చినప్పుడు ట్రూట్ వస్తుంది. అయినప్పుడు డేర్ వస్తుంది. సారీ, మీరు ఈ రెండు కపుల్స్ ఈడ హానెస్ట్గా ఉంటారు అంటే ఫేక్ కపుల్స్ లాగా. వీకెస్ట్ కపుల్స్ ఎవరంటే సిద్ధు, సోనియా, అంజలి, పవన్ వీళ్ళని అడుగుతారు. వీళ్ళని అంటే ఎందుకు ప్రాబ్లం అంటే ఇంకా ఫుల్ కూడా పంచాయతీ లాంగ్వేజ్ అమ్మా. నిజంగా సంధ్యని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురండి సార్. బిగ్ బాస్లో బాగానే రేటింగ్ వస్తుంది సార్. ప్లీజ్ సంధ్యని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురండి. నిజంగా నాకైతే అది అనిపించింది. ఫస్ట్ వీక్ వీళ్ళు వీక్ అది వాళ్ళకు కొంచెం అర్థం కాలేదు ఇది అని అంటే ఏమన్నా గొడవ అయిందా? పంచాయతీలో చిన్న గొడవ కాదు. నిజంగా ఓకే లాంగ్వేజ్ వీళ్ళు దుబ్బి పడిస్తాం అది ఇది అని అంటారు. బాలకృష్ణ డైలాగులు చేస్తారు. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ పెద్దగా అయిపోయింది. అంజలి వాళ్ళకు కూడా చెప్తారు. అది ఫేస్ చూసి అయితే మనం చెప్పలేము. కానీ ఇంకా వాళ్ళకు దుమ్మన గొడవ కొట్టుకునేటట్లు అయ్యారు. కానీ సూపర్ నైస్ బాగానే ఉంది. ఎందుకంటే కుంపటి పెట్టినట్టు బాగానే గొడవలు పెడుతురండి స్టార్ మాస్ వాళ్ళు హ్యాపీగా. ఓకే.